ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి. దిస్ ఇస్ పవన్ జాబ్స్ అడ్డా ఇన్ తెలుగు. ఆర్ఆర్బీ రైల్వే గ్రూప్ డీకి సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ వీడియో నేను మొన్న రీసెంట్గా చేయడం అయితే జరిగింది. సో ఎవరైతే అప్లై చేసినరో అప్లికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీ యొక్క అప్లికేషన్ ఫామ్లో కనుక చూసుకున్నట్టయితే అక్కడ పేమెంట్ డీటెయిల్స్ దగ్గర చూసుకున్నట్టయితే పేమెంట్ అనేది చాలా మందికి జీరో చూపెట్టడం అయితే జరిగిందనమాట. ఇది చాలా తక్కువ మందికే ప్రాబ్లం ఉంటుంది అనుకున్నా, కాకపోతే ఈ ప్రాబ్లం చాలా మంది అయితే ఫేస్ చేస్తున్నారు. చాలా మంది కామెంట్ చేసినారు, చాలా మంది నాకు ఇన్స్టాలో కూడా మెసేజ్ అయితే చేయడం కూడా జరిగింది. సో కాబట్టి దీని గురించి నేను పూర్తిగా తెలుసుకున్న తర్వాత ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో ఎవరికైతే అట్లా మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత పేమెంట్ ట్రాన్సాక్షన్ మరి సున్నా ఉందా లేకపోతే మీ యొక్క పేమెంట్ ఉందా అని చెప్పేసి నేను మొన్న వీడియో చేశాను. ఫస్ట్ టైం ఒకళ్ళు ఈ వీడియో చూస్తున్నట్లయితే మీరు ఒకసారి ఆ వీడియో చూసి చెక్ చేసుకోండి, మరి మీ అప్లికేషన్ స్టేటస్ ఎలా ఉంటుందని చెప్పి చూసుకోండి. తర్వాత మీకు కూడా అలానే ఉంటే కనుక మీకు కావాల్సినటువంటి ఆన్సర్ మీకు ఈ వీడియోలో అయితే దొరుకుతుందండి. సో మీరు ఏం చేస్తారంటే ఒకసారి మీరు మళ్ళీ మీ యొక్క లాగిన్ ఐడికి అయితే చెక్ అయితే చేసుకోండి. మీరు లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత ఒకసారి చెక్ అయితే చేసుకోండి, మరి అక్కడ ఏముందో కంపల్సరీ కామెంట్ చేయండి. ఎవరికైతే ఇప్పుడు జీరో అని చూపిస్తుందో, పేమెంట్ జీరో చూపెట్టినా కూడా నేను మీకు ఒకసారి చెప్తాను. చెప్పిన విధంగా మీరు లాగిన్ అవ్వండి. మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, లింక్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ రకంగా అయితే ఓపెన్ అవుతుంది. లేదనుకుంటే డైరెక్ట్ ఆర్ఆర్బీ రైల్వే వెబ్సైట్కి వెళ్ళిపోయినా కూడా సరిపోతుంది. ఇక్కడ దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం అంతా మీకు ఇక్కడైతే ఉంటుంది. దాంతోపాటు మీకు సెంట్రల్ ఫార్మాట్లో సర్టిఫికేట్స్ అన్ని ఉండాలని చెప్పేసి నేను నిన్న ఒక వీడియో చేశాను. ఆ వీడియోను కంపల్సరీ చూడండి. ప్రతి ఒక్క అభ్యర్థి చూడండి, చూసి వీడియోని లైక్ చేయండి. వీలైతే మీ ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకోసం అంటే చాలా ముఖ్యమైన వీడియో. అది ఎవరికి తెలియకపోవచ్చు. మీ సర్టిఫికేట్స్ అన్ని కూడా మనకు అప్లికేషన్ చివరి తేదీ లోపు మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకొని అయితే ఉండాలి. అలా లేని పక్షంలో మళ్ళీ ప్రాబ్లం ఫేస్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క విషయాన్ని గమనించి నేను నిన్న చేసినటువంటి వీడియోని క్లియర్గా చూసి నేను చెప్పిన విధంగా ప్రతి ఒక్క సర్టిఫికేట్ని సిద్ధం చేసుకుని అయితే పెట్టుకోండి. సో మీకు కింద చూసుకున్నట్టు ఇక్కడ ఇంపార్టెంట్ లింక్స్ అని చెప్పేసి ఉంటుంది. దానికంటే ముందు మీరు ఇంకా టెలిగ్రామ్లో జాయిన్ అవ్వకపోతే ఎలాంటి ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చినా కూడా నేను ఫస్ట్ టెలిగ్రామ్లోనే పెట్టేస్తాను. ఇక్కడ జాయిన్ మీద క్లిక్ చేసి ప్రతి అభ్యర్థి టెలిగ్రామ్లో జాయిన్ అయితే అవ్వండి. అదేవిధంగా మీకు ఇక్కడ అప్లై ఆన్లైన్ లింక్ అని చెప్పేసి కనిపిస్తుంది చూసారా, ఇక్కడ క్లిక్ హియర్ దగ్గర క్లిక్ అయితే చేయండి. మీరు క్లిక్ చేయగానే ఈ రకంగా పేజ్ అయితే మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ అప్లై మీద క్లిక్ చేయగానే ఆల్రెడీ మీరు ఇదివరకు అప్లై చేశారు కాబట్టి ఆల్రెడీ హ్యాన్ అకౌంట్ మీద క్లిక్ అయితే చేయండి. మీరు ఇంకా అప్లై చేయకపోతే కనుక అప్లికేషన్ వీడియో నేను చేశాను కదా, వీడియో చూసి మీరు అప్లై అయితే చేసుకోండి. ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ ఐడి, మీ పాస్వర్డ్, అదేవిధంగా ఐఎమ్ నాట్ రోబోట్ మీద ఇక్కడ క్లిక్ చేసేసి డైరెక్ట్గా లాగిన్ అయితే అయిపోండి. వన్స్ మీరు లాగిన్ అయిన తర్వాత మీకు ఈ రకంగా అయితే వస్తుంది అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే అప్లికేషన్ హిస్టరీ అని చెప్పేసి ఉంది చూసారా, ఈ అప్లికేషన్ హిస్టరీ మీద క్లిక్ చేయండి. మీరు ఇక్కడ క్లిక్ చేయగానే ఈ రకంగా మీరు దేనికి అప్లై చేశారో అని చెప్పేసి అయితే మీకు కనిపిస్తుంది. ఇక్కడ మీకు అప్లికేషన్ స్టేటస్ వచ్చేసి కంప్లీట్ అని చెప్పేసి ఉంటే పర్లేదు. అయితే ఎవరికైతే జీరో వస్తుందో మీరు జాగ్రత్తగా వినండి. మీకు జీరో అని కనిపిస్తుంది ఇక్కడ అప్లికేషన్లో కనిపిస్తుంది కదా చూసిన తర్వాత. కాకపోతే ఇక్కడ పేమెంట్ హిస్టరీ అని చెప్పి చూడండి. ఇక్కడ పేమెంట్ హిస్టరీ మీద క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఏముంది, ఇక్కడ మరి క్లియర్గా ఉందా పేమెంట్ డన్ అని చెప్పేసి, ఇక్కడ ఆల్మోస్ట్ క్లియర్గా ఉందా లేదా చూసుకోండి. ఇక్కడ కనుక మీకు క్లియర్గా ఉంటే పేమెంట్ డన్ అని చెప్పేసి ఉండి ఇట్లా పేమెంట్ మొత్తం మీకు కనిపిస్తే ఏం కాదు, ఓకేనా, ఏం కాదు. ఒకవేళ మీకు ఇక్కడ అప్లికేషన్ ఏదైతే ఉందో వ్యూ అప్లికేషన్ ఉంది కదా, ఇక్కడ అప్లికేషన్ దగ్గర ఒకవేళ మీకు ఇక్కడ జీరో కనిపించినా కూడా దానివల్ల నష్టం ఏం లేదు. అది ఎందుకు జీరో వచ్చింది, అది ఎప్పుడు పోతుంది అని చెప్పేసి అన్ని విషయాలు నేను మీకు వీడియోలో చెప్తాను. సో వీడియోని జాగ్రత్తగా చూడండి. అయితే ప్రాబ్లం ఏమవుతుంది అంటే మీరు ఇక్కడ వెబ్సైట్లో లాగిన్ అయిన తర్వాత మీకు ఇక్కడ టైం అనేది మనకు ఒకటి వస్తుంది, 30 minutes టైం అయితే ఉంటుంది. చాలా మంది ఏం చేస్తారంటే దీన్ని లాగౌట్ అయితే చేయరు. అప్లికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కొంతమంది లాగౌట్ చేయకుండా అలానే వదిలేస్తే కనుక అలా కొంతమందికి మాత్రం అలాంటి ప్రాబ్లం అయితే వస్తుంది. సో మీరు వన్స్ లాగిన్ అయిన తర్వాత లాగౌట్ చేయండి. లాగిన్ అయిన తర్వాత లాగౌట్ చేస్తూ తెలుసా కదా, ఇక్కడ మీ యొక్క ఫోటో ఉంటుంది కదా, ఈ ఫోటో మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు లాగౌట్ అని చెప్పేసి వస్తుంది. లాగౌట్ చేసేసండి. లాగౌట్ చేసిన 24 hours తర్వాత మీరు మళ్ళీ లాగిన్ అవ్వండి, ఓకేనా. 24 hours తర్వాత మీరు మళ్ళీ లాగిన్ అయితే కనుక అప్పుడు మీకు అక్కడ పేమెంట్ అనేది మీరు ఎంత పేమెంట్ చేస్తారో పేమెంట్ అయితే చూపిస్తుంది. జీరో అని చెప్పేసి అయితే మీకు అట్లా చూపించదు అనమాట. సో ఒకసారి ఇట్లా ట్రై చేయండి. అయితే నేను ఆల్రెడీ ఇట్లా చాలా మంది ప్రాబ్లం అయితే కనుక వాళ్ళకి అడిగి తెలుసుకున్నాను. వాళ్ళు నాకు ఇచ్చినటువంటి ఆన్సర్ ఇదే. ఒకవేళ మీకు కూడా ఇంతకు ముందు అలా జీరో వచ్చి మరి ప్రజెంట్ ఇక్కడ పేమెంట్ చూపిస్తుందా లేదా అని చెప్పేసి దాన్ని కామెంట్ అయితే చేయండి. ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కంపల్సరీ కింద కామెంట్ అయితే చేయండి. అదేవిధంగా ఒకవేళ మీకు జీరో వస్తే కనుక మీరేం టెన్షన్ ఏం పడకండి, ఇబ్బంది ఏం లేదు. ఒక 24 hours తర్వాత మీరు మళ్ళీ లాగిన్ అయ్యి ఒకసారి లాగౌట్ చేసేయండి. లాగౌట్ అయిపోయిన తర్వాత మీకు 24 hours తర్వాత ఖచ్చితంగా మీకు అక్కడ పేమెంట్ అనేది చూపిస్తుంది. కాకపోతే నేను చెప్పాను కదా,
ఇక్కడ పేమెంట్ హిస్టరీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ పేమెంట్ హిస్టరీ అనేది మరి కరెక్ట్గా ఉందా చూడండి. మరి పేమెంట్ డన్ ఉందా, లేదా పేమెంట్ పెండింగ్ అని ఉందా, పేమెంట్ క్యాన్సిల్ అని ఉందా, ఏముందో ఒకసారి చూడండి. అంత కరెక్ట్గా ఉంటే మీకు ఏం కాదు, మీ అప్లికేషన్కి ఇబ్బంది ఏం లేదు. ఈజీగా ప్రతి ఒక్క అప్లికేషను యాక్సెప్ట్ అవుతుంది, అందరిది సబ్మిట్ అయితే అవుతుంది అనమాట. అదేవిధంగా ఎవరైనా మీరు ఇప్పుడు ఓపెన్ చేయగానే మీకు అక్కడ పేమెంట్ అనేది 0 చూపిస్తే కనుక మీరు లాగౌట్ చేసేయండి. లాగౌట్ చేసిన 24 hours తర్వాత మీరు మళ్ళీ అక్కడ లాగిన్ అయిన తర్వాత మీకు కనిపించదండి. సో టెన్షన్ పడకండి, ఇబ్బంది ఏం లేదు. ఇది పెద్దగా టెక్నికల్ ఇష్యూ తప్పించి ఇది ఎటువంటి మీ అప్లికేషన్లో మీరు చేసినటువంటి పొరపాటు అనేది కాదు. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇలా నేను 1 day 2 day కొత్త గ్యాప్ ఇచ్చి వీడియో చేస్తున్నాను. అందుకోసమే మరి చాలా మందికి అక్కడ 0 నుంచి 500 250 అయిందా లేదా అని చెప్పేసి చూసిన తర్వాతనే అప్పుడు నేను వీడియో అయితే చేస్తున్నాను. సో ప్రాబ్లం లేదు, అందరికీ యాక్సెప్ట్ అయిపోతుంది, అందరికీ పేమెంట్ అయితే చూపిస్తుంది. ఈ రకంగా చెక్ అయితే చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ ఎవరైనా దీనికి అప్లై చేయకపోతే వాళ్ళకు తొందరగా అప్లై చేసుకోండి అని చెప్పండి. ఎందుకోసం అంటే దీనికి కోట్లలో అప్లికేషన్స్ వస్తాయి కాబట్టి సర్వర్ ఇష్యూ అనేది చాలా చాలా ఎక్కువ ఉంటుంది. వీలైనంత తొందరగా అప్లై అయితే చేసుకోండి. దాంతోపాటు అప్లికేషన్ ప్రాసెస్ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఖచ్చితంగా అప్లికేషన్ ప్రాసెస్ వీడియో చూసి అప్లై చేసే ప్రయత్నం అయితే చేయండి. ఇదన్నమాట. దీనికి సంబంధించినటువంటి ఎటువంటి అప్డేట్ మిస్ అవ్వకూడదు అనుకుంటే రెగ్యులర్గా మన ఛానల్కి టచ్లో ఉండండి. అదేవిధంగా వీడియోని లైక్ చేసి మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ది బెస్ట్. జై భారత్.